హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 43. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. కీర్తన మాట్లాడిన మాటలకి దక్షకి చాలా బాధగా అనిపిస్తుంది. ఎంత మర్చిపోదామన్నా పదే పదే గుర్తొచ్చి ఇంకా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఏంటక్క, నొప్పిగా ఉందా? ముందు టాబ్లెట్ వేసుకో అంటాడు రాఖీ. కాలికి తగిలిన దెబ్బ ఒక వారం రోజుల్లో తగ్గిపోతుంది, కానీ మనసుకైన గాయం తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుందో అంటుంది. ఏమైందక్క? ఏం లేదు, నువ్వు ఫీల్ అవ్వకు, నేను ఇప్పుడే బావకి ఫోన్ చేస్తాను. రాఖీ వెంటనే జైకి ఫోన్ చేసి జరిగింది చెప్తాడు. తనకేమీ కాలేదు కదా అని కంగారుగా అడుగుతాడు జై. లేదు బావా, చిన్న దెబ్బ, వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంటాడు. నేను ఇప్పుడే వస్తున్నాను అని బయలుదేరి ఇంటికి వస్తాడు. జై వచ్చేసరికి రాఖీ తనకి టాబ్లెట్ వేయడానికి ప్రయత్నిస్తుంటాడు, కానీ దక్ష వేసుకోవడం లేదు. జై ఫాస్ట్గా వచ్చి దక్ష దగ్గరికి వచ్చి ఏమైందిరా అంటూ కట్టుకట్టిన చోట తడుముతూ అడుగుతాడు. దక్ష వెంటనే కాలు పక్కకి తీసి, మీరు నా కాలు పట్టుకోవడం బాలేదు, ముందు లేవండి, లేచి పక్కన కూర్చోండి అంటుంది దక్ష. జై వినకపోయేసరికి తనే లేపి బలవంతంగా తన పక్కన కూర్చోబెడుతుంది. ఏమైందిరా? ఏం లేదు, మెట్లు దిగుతుంటే స్లిప్ అయింది, చిన్న దెబ్బ. ఓహో, చిన్న చిన్న వాటికి కూడా ఇలా బ్యాండేజెస్ వేసి కట్లు కడతారా మీ ఊర్లో? దక్ష సైలెంట్ అవుతుంది. చూసుకోవాలి కదా, ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? ఎందుకు శ్రీవారు అంత టెన్షన్ పడుతున్నారు? అలా వస్తున్నాను, అనుకోకుండా కాలు స్లిప్ అయింది, 4 రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు కదా. ఎందుకో తెలీదు, దక్షని అలా చూస్తుంటే జై కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. శ్రీవారు నిజంగా ఏం కాలేదు, ప్లీజ్, ఇంత చిన్న దెబ్బకి ఇంతలా ఫీల్ అవ్వాలా? ఎందుకో తెలీదు, చాలా టెన్షన్గా అనిపిస్తుంది జైకి. ఆ మాటకి దక్షకి ఆశ్చర్యం అనిపిస్తుంది. రాగి వాళ్ళిద్దరి వైపు అపురూపంగా చూస్తూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను గమనిస్తూ ఉంటాడు. ఏంట్రా చూపు అంటాడు జై. ఏం లేదు బావా, మీ ఆవిడికి టాబ్లెట్ ఇవ్వటం మా వల్ల కాదు, మీరు చూసుకోండి అని టాబ్లెట్ చేతిలో పెట్టి వాటర్ ఇస్తాడు. శ్రీవారు నా వల్ల కాదు, చాలా చేదుగా ఉంటాయి. టాబ్లెట్ చేదుగా ఉండక నువ్వు తినే ఐస్ క్రీమ్లా ఉంటాయా? కానీ లేచి పక్కకు వెళ్ళలేని పరిస్థితి. రాఖీ, మీ అక్క చేతులు గట్టిగా పట్టుకో, నేను టాబ్లెట్ వేస్తాను. రాఖీ, వద్దంటే ఎలా, తగ్గాలి కదా అని రాఖీ 2 చేతులు పట్టుకుంటాడు. జై బలవంతంగా తెరిచి టాబ్లెట్ వేసి వాటర్ పోస్తాడు. చచ్చినట్టు బలవంతంగా మింగుతుంది. చీ యాక్, చేదుగా ఉంది అని మొహం పెడుతుంది. పర్వాలేదులే అక్క, చేదు తగ్గిపోవడానికి ఐస్ క్రీమ్ ఇస్తానులే అంటాడు రాఖీ. ఒరేయ్, దాని కాదురా, ముందు నిన్ను తన్నాలి. ఇంటికి రోజు ఐస్ క్రీమ్స్ తేవద్దు అని ఎన్నిసార్లు చెప్పాను, కానీ రోజు ఒక ప్యాకెట్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెడతావు. ఇంట్లో ఎవరు నా మాట వినట్లేదు, నువ్వు పెట్టడం అది తినడం అని జై ఇంకేదో అనబోతుంటే ఏదో పనున్నట్టు అమ్మ అనుకుంటూ వాళ్ళ అమ్మ రూమ్ వైపు వెళ్తాడు రాఖీ. చూసావా నీ తమ్ముడు తెలివి, అత్తయ్య పిలవకపోయినా అమ్మ అనుకుంటూ వెళ్తున్నాడు. మీ దగ్గరే నేర్చుకున్నాడు, పద రూమ్లోకి తీసుకెళ్తాను అంటాడు. వద్దు, నేనే వస్తాలే అంటుంది. అలాగా, సరే లేచిరా అంటాడు. లేవడానికి ట్రై చేస్తుంది, కానీ తన వల్ల కాదు. కాలికి దెబ్బ తగిలింది, విషయం మర్చిపోయాను శ్రీవారు, అందుకే చెప్పింది వినాలని తనని ఎత్తుకొని తన రూమ్లోకి తీసుకెళ్ళి ఉంటాడు జై. దక్ష, నువ్వు చాలా సెన్సిటివ్, నేను ఈజీగా ఏడిపించవచ్చు, కొంచెం రెస్ట్ తీసుకో, మళ్ళీ రేపు వస్తానులే అని అనుకొని పక్కకు వెళ్తుంది కీర్తన. దక్షకి ఎంత వద్దన్న కీర్తన అన్న మాటలకి బాధపడుతూ ఉంటాయి. జై తెలిస్తే గొడవ అవుతుంది అని ఏడుపు కంట్రోల్ చేసుకుని కూర్చుంటుంది. ఏంట్రా, బాగా నొప్పిగా ఉందా? టాబ్లెట్ వేసుకున్నావుగా, తగ్గిపోతుందిలే అంటాడు. నొప్పిగా ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది, అందుకే ఫేస్ చూడు ఎలా అయిందో అంటాడు. ఇక దక్షకి ఏం కావాలన్నా అన్నీ తెచ్చి నోట్లో పెడుతూ ఉంటాడు. హలో శ్రీవారు, అక్కడ పెడితే నేను తింటాను, చెయ్యి బాగానే ఉంది. పోనీలే, అప్పుడప్పుడైనా నా దక్ష డియర్కి సేవ చేసుకొనివ్వు. అందరికీ విషయం తెలియడంతో ఒక్కొక్కరు వచ్చి దక్షని పలకరించి వెళ్తుంటారు. తనకి ఇబ్బంది జరగకూడదని అన్ని బెడ్ మీదే అమర్చుతాడు జై.
దక్షకి కాలికి దెబ్బ తగిలిందనే విషయం తెలియగానే శ్రేష్ఠ కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. అక్కడ జై దక్ష ఇద్దరు ఏదో మాట్లాడుకోవడం గమనించి ఈ టైంలో వద్దు అని వెనక్కి వెళ్తుంది. ఉదయం నిద్ర లేవగానే పాపం కాలు నొప్పితో అక్క ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. హెల్ప్ చేద్దామని బయటకు వచ్చి మెట్లెక్కి వాళ్ళ అక్క రూమ్ వైపు వెళ్తుంటే తన వెనక ఐశ్వర్య, రమ్య, సౌమ్య కూడా కనిపిస్తారు. అందరికీ ఇదే ఆలోచన వచ్చి తన కోసం వస్తున్నారు. అక్క ఏదైనా హెల్ప్ కావాలా అని రమ్య డోర్ తీసి అడుగుతుంది. అప్పటికే దక్ష ఫ్రెష్ అయి బెడ్ మీద కాళ్ళు చాపుకొని కూర్చొని ఉంటుంది. అన్నయ్య మమ్మల్ని పిలిస్తే హెల్ప్ చేస్తాం కదా అంటుంది సౌమ్య. మీ ఆవిడ్ని మేమే బాగా చూసుకుంటాంలే, పిలిస్తే ఏమవుతుంది అని గొడవకు దిగుతుంది రమ్య. శ్రేష్ఠ రావడమైతే వస్తుంది కానీ అక్కని పలకరించకుండా నేలు చూపులు చూస్తుంది. దక్ష కూడా పలకరించదు. ఇద్దరు చూసుకుంటారు కానీ సైలెంట్గానే ఉంటారు. రాక్షసి, మీ అక్కకి నేనేమీ హెల్ప్ చేయలేదు. పాదం వరకు ప్లాస్టిక్ కవర్ కట్టి కవర్ చేసింది. తీసుకెళ్లి వాష్రూమ్లో వదిలిపెట్టొచ్చాను. తనంతా పూర్తి చేసి నైటీ వేసుకున్న తర్వాత నన్ను పిలిచింది. తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోపెట్టాను. అంతే తల్లి, అంతకు మించి ఏం లేదు. నువ్వేదేదో ఊహించుకోకు. మమ్మల్ని ఎవరినో ఒకరిని పిలవచ్చు కదా, అక్క హెల్ప్ చేసేవాళ్ళం కదా. అవును వదిన, పిలిస్తే వచ్చేవాళ్ళం కదా అంటుంది సౌమ్య. ఎప్పుడు బావకి నువ్వు హెల్ప్ చేయడమేనా? నీకు సేవ చేసే ఛాన్స్ ఒక్కసారి మా బావకి ఇచ్చావా అక్క? ఏదైనా అవసరమైతే తప్పకుండా పిలుస్తాను, ఇక వెళ్ళండి అంటుంది దక్ష. శ్రేష్ఠకైతే అందరినీ పంపించి మా అక్కని నేను చూసుకుంటాను అని చెప్పాలనిపిస్తుంది. ఎలాగైనా అక్కతో మాట్లాడాల్సిందే అనుకుంటూ అందరితో పాటు కిందకు వెళ్తుంది. గబగబా రెడీ అయి ఉంటుంది. దక్ష రూమ్లో ఒక్కదాన్ని ఉండలేను అని గొడవ చేస్తే జై తీసుకొచ్చి వాళ్ళ బెడ్రూమ్ బయట ఉన్న హాల్లో సోఫాలో కూర్చోబెట్టాడు. మీరు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను శ్రీవారు అంటుంది. నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంటాడు జై. శ్రీవారు, నాకేం కాలేదు. ఈ మాత్రం దానికి మీరు ఆఫీస్కి వెళ్లకుండా ఉండాల్సిన అవసరం లేదు. లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. సరే అయితే మీరు ఇంట్లో ఉండండి, ఈ కాలు ఇలాగే కుంటుకుంటూ నేను ఆఫీస్కి వెళ్తాను అని అంటుంది దక్ష. అంటే నీకు ఇలా ఉన్నా కానీ నేను ఆఫీస్కి వెళ్ళాలా? వెళ్ళాలి శ్రీవారు, నాకేమీ ఇబ్బంది లేదు. మీరు వెళ్ళకపోతే నేను మీతో మాట్లాడను. అందరినీ నేను బెదిరిస్తూ ఉంటాను, ఇప్పుడు నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అంటాడు. పర్వాలేదులే, లైఫ్లో ఒక్కసారైనా ఇలా కూడా జరగాలి కదా. నిజంగా నేను బాగున్నాను. నాకేమైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే మీకు ఫోన్ చేస్తాను. దానికోసం మీరెవరు పనులకు కావాల్సిన అవసరం లేదు. ప్లీజ్ వెళ్ళండి. తప్పదా? అబ్బా, ఒక్కొక్కసారి అతి ప్రేమ కూడా అనర్థానికి దారి తీస్తుంది. చూడండి శ్రీవారు, నాకేమీ బైపాస్ సర్జరీ చేసి 1-2 నెలల పాటు రెస్ట్ తీసుకోమని చెప్పలేదు. కాబట్టి టెన్షన్ పడకుండా హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిరండి. ఏమన్నా కావాలంటే పద్మ అని పిలుస్తాను, ఓకేనా? ఓకే, కానీ ముందే చెప్తున్నాను, నేను ఇంట్లో లేను కదా అని. కాలు బాగా లేకపోయినా ఇంట్లో తిరిగావని తెలిస్తే అస్సలు ఊరుకోను, అర్థమైందా అని కొంచెం సీరియస్గా చెప్తాడు. అర్థమైంది మహాప్రభో, అర్థమైంది అని 2 చేతులతో దండం పెట్టి, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే కూర్చున్నాను. ఇప్పటికీ చాలా లేట్ అయింది, ఇక బయలుదేరండి అంటుంది. జై రూమ్లోకి వెళ్ళి కావలసినవన్నీ తీసుకొచ్చి టేక్ కేర్ అని చెప్పి వెళ్తుంటే దక్ష చేయి పట్టుకొని ఆపి తనను పక్కన కూర్చోబెట్టి తనకు ముద్దు పెడుతుంది. అబ్బా, నా జన్మ ధన్యమైంది. పెళ్లి దగ్గర నుంచి అడుగుతుంటే ఇప్పుడు పెట్టావు అన్నమాట. మరొకసారి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు జై. దక్ష న్యూస్ పేపర్ తీసి ఏదో చదువుతూ ఉంటే ముందు ఉన్న కర్టన్ కదిలినట్టుగా అనిపిస్తుంది. ఎవరు అని అడగబోయి ఆగిపోతుంది. ఎందుకంటే తను వేసుకున్న షూస్ కొద్దిగా కనిపిస్తున్నాయి. అవి శ్రేష్ఠవి. శ్రేష్ఠ కిందకి వెళ్ళి గబగబా రెడీ అయ్యి అక్కతో మాట్లాడాలని పైకి వస్తుంటే జై దక్షని ఎత్తుకొని రావడం చూసి కర్టన్ వెనకాల దాక్కుంటుంది. బావగారు వెళ్ళాక బయటకు రావాలని అలాగే ఉంటుంది శ్రేష్ఠ. కానీ ఇప్పుడు దక్ష ముందుకు రావడానికి ఎందుకు కొంచెం ఇబ్బంది పడుతుంది. ఓహో, నా కోసమే వచ్చావు కానీ మాట్లాడకుండా చాటుగా దాక్కున్నావా? చూద్దాం ఎంతసేపటికి బయటకు వస్తావు. అక్కతో మాట్లాడాలని ఇంత పంతమా? నీ కోపం? నీ కోసం ఎదురు చూస్తున్నాను శ్రేష్ఠ అని మనసులో అనుకుని సైలెంట్గా ఉంటుంది. శ్రేష్ఠ, అక్క అనుకుంటూ ముందుకు రాబోతుంది. సరిగ్గా అప్పుడే వదిన అనుకుంటూ వచ్చి
తన ఎదురుగా కూర్చుంటాడు ఆది. ఏంటి నేను మాట్లాడదాం అనుకుంటే ఆది వచ్చాడు. ఇక ఈసారి మాత్రం లేట్ చేయకుండా ఆది వెళ్ళగానే బయటికి రావాలి అనుకుంటుంది శ్రేష్ఠ. ఆది పలకరించినా కానీ దక్ష ఎటువంటి రియాక్షన్ ఇవ్వదు. ఇక లాభం లేదనుకుని వెళ్ళి పక్కన కూర్చుంటాడు. తను లేచి వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది. వదిన ప్లీజ్, నీతో మాట్లాడాలని, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీరు నాతో రోజు మాట్లాడేవాళ్ళు, కబుర్లు చెప్పేవాళ్ళు. మొదటిసారిగా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు స్వీట్ కూడా తెచ్చి నాకు పెట్టారు. కానీ ఇప్పుడు అస్సలు మాట్లాడట్లేదు. మీతో ఎప్పుడైనా మాట్లాడాలని ప్రయత్నిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళరు, ఆ ఛాన్స్ లేదు. అందుకని నేను చెప్పేస్తాను. నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది దక్ష. కానీ నాకు అవసరం ఉంది. శ్రేష్ఠని ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మీకు తప్పకుండా చెప్పాలి. ఆ మాటకి కట్టం చాటున ఉన్న శ్రేష్ఠ కూడా అలర్ట్ అవుతుంది. కరెక్ట్. ఆది ఇప్పుడు చెప్తే గనక నాతో పాటు శ్రేష్ఠ కూడా వింటుంది. అప్పుడు వారిద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం తొలగిపోతుంది. హ్యాపీగా ఉంటారు. కాబట్టి నేను ఎక్కువ బెట్టు చేయకుండా ఉంటే జరిగిందేంటో తెలుసుకోవచ్చు అని అనుకుంటుంది దక్ష. ప్లీజ్ వదిన, మీరు మాట్లాడకపోతే నాకు బాలేదు. బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పలకరిస్తారు, నాతో ప్రేమగా ఉంటారు. అలాంటిది నన్ను ఇలా దూరం పెడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. మీరు రాఖీతో మాత్రమే మాట్లాడుతున్నారు, నన్ను అస్సలు పలకరించట్లేదు, పట్టించుకోవట్లేదు, నన్ను అవాయిడ్ చేస్తున్నారు అని నాకు ఏడుపు వస్తుంది వదినా. అదేం లేదు, నేను అందరితో మామూలుగానే ఉన్నాను అంటుంది దక్ష. అవును వదిన, మీ అందరితో మామూలుగానే ఉన్నారు, నాతో మాత్రం ఇలా ఉంటున్నారు. అది కూడా నా తప్పే. మీ చెల్లెలు బలవంతంగా పెళ్లి చేసుకున్నానని నా మీద కోపం. నాకేం కోపం లేదు. కనీసం ఒక్కసారి నా దగ్గరికి వచ్చి నా చెంప పగల కొట్టి మా చెల్లెలతో ఎందుకు ఇలా బిహేవ్ చేసావు అని ఒక్క మాట మాట్లాడొచ్చు కదా. కానీ మీరు అడగలేదు. అయినా మిమ్మల్ని కొట్టడానికి నేనెవరిని? నాకు ఆ హక్కు లేదు. నిజానికి ఆ హక్కు మీకు మాత్రమే ఉంది అని ఆది సోఫా మీద నుంచి దిగి తన కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ఆది, ఏం చేస్తున్నావు? పైకి లే. కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటి? సోఫాలో కూర్చో అంటుంది. నేను చెప్పాల్సింది మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు మీ పక్కన కూర్చుంటాను. వదిన మరిది మధ్యలో ఇంత అనుబంధం ఉందా అని ఆశ్చర్యపోతుంది శ్రేష్ఠ. ఏం జరిగిందో చెప్పు అంటుంది. ఆది చెప్పడం మొదలు పెడుతున్నాడు. పక్కన కూర్చున్న దక్ష, దాక్కొని ఉన్న శ్రేష్ఠ ఇద్దరూ అలర్ట్ అయ్యారు. ఏం చెప్తాడో అని ఆసక్తిగా చూస్తున్నారు. వదిన, నిజానికి చాలా రోజుల క్రితం కీర్తన నాకు ప్రపోజ్ చేసింది. నాకు ఇష్టం లేదని చెప్పి వచ్చేశాను. తను బాగా హర్ట్ అయింది. టైం కోసం ఎదురు చూస్తుంది. నీకు గుర్తుంది కదా, అన్నయ్య తాతయ్య కంపెనీని నేనే చూసుకోవాలని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చాను. అక్కడికి కీర్తన కూడా వచ్చింది. మళ్ళీ తనని ప్రేమించమని గొడవ చేయడం మొదలుపెట్టింది. నేను సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను. ఆ రోజు ఫ్రెండ్స్తో కలిసి నిన్ను డ్రింక్ చేసిన మాట నిజమే. కానీ ఆ కీర్తన నిన్ను తాగే డ్రింక్లో మత్తు కలిపింది. నేను ఫస్ట్ తీసుకోలేదు. జరిగిందంతా మర్చిపోతాను, ఇక నుంచి మన ఫ్రెండ్స్ అంది. దానిలో మత్తు కలిపిన విషయం తెలియని నేను అది తీసుకొని తాగాను. అదే ఛాన్స్గా తీసుకుని తను నన్ను రూమ్లోకి తీసుకెళ్ళింది. నా మీద పడి రెచ్చగొట్టింది. కానీ అప్పుడు కూడా నేను స్టడీగానే ఉన్నాను. తనని నెట్టేసి కోపంగా తిట్టి బయటికి వచ్చాను. ఇక అక్కడ ఉండలేక వెంటనే కార్ డ్రైవ్ చేయడానికి మనసొప్పలేదు. అటుగా వస్తున్న ఆటో ఎక్కి ఇంటికి వచ్చాను. కానీ ఆ మత్తు ప్రభావం బాగా తలకెక్కుతుంది. నడవలేకపోతున్నాను. నేను నా రూమ్లోకి వెళ్లకుండా గెస్ట్ రూమ్లో ఉన్న మీ చెల్లెల దగ్గరికి వెళ్ళాను. దక్ష సీరియస్గా ఆది వైపు చూస్తుంది. వదిన, అలా చూడకండి, ముందు నేను చెప్పేది వినండి. సరే చెప్పు అన్నట్టు ఉంటుంది. నా రూమ్లో నువ్వేం చేస్తున్నావని అడిగాను. ఇది గెస్ట్ రూమ్, మీ రూమ్ అక్కడుంది అని చెప్పింది. ఓకే సారీ అని నా రూమ్లోకి వెళ్ళడానికి ముందుకు వస్తుంటే కింద పడ్డాను. శ్రేష్ఠ నన్ను లేపి నీ రూమ్లోకి తీసుకువెళ్తాను అని చేయి పట్టుకొని నా రూమ్లోకి తీసుకొచ్చింది. బాగా మత్తులో ఉన్న నేను మంచం మీద పడుతూ శ్రేష్ఠని కూడా అలాగే గట్టిగా పట్టుకున్నాను. తను అనుకోకుండా నా మీద పడింది. ఆది, ఇంక ఆపు అని చిరాకు పడుతుంది దక్ష. వదిన, మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. పాపం శ్రేష్ఠ నన్ను కష్టపడి వదిలించుకొని బయటికి వెళ్ళింది. ఆ తర్వాత నేను హాయిగా నిద్రపోయాను. కానీ మా ఇద్దరికీ తెలియని విషయం ఏంటో తెలుసా? మత్తు తీసుకుని ఆటోలో వచ్చినా కానీ నన్ను ఫాలో
ఫాలో అవ్వమని ఒక వ్యక్తిని పంపించింది కీర్తన. నేను లోపలికి రావడం, శ్రేష్ఠ నా మీద పడడం అన్నీ వాడు చూశాడు. మేమిద్దరం అప్పుడు కొంచెం క్లోజ్గా ఉన్నప్పుడు కొన్ని ఫోటోలు, వీడియో కూడా తీశాడు. అవి తీసుకెళ్లి కీర్తనకిచ్చాడు. కీర్తన రోహిత్కిచ్చింది. ఆ తర్వాత శ్రేష్ఠ మీ అమ్మా నాన్న ఊరు నుంచి రావడంతో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ విషయం నేను కూడా మర్చిపోయాను. ఒకరోజు కారులో ఇంటికి వస్తుంటే ఏదో ఆలోచిస్తూ ఒక బైక్ని డాష్ ఇచ్చాను. సారీ చెప్పి డబ్బులిచ్చాను. అతను గొడవ చేయలేదు, కానీ మీరు మంచి రొమాంటిక్ ఫెలో సార్ అన్నాడు. ఎందుకలా అన్నాడో నాకు అర్థం కాలేదు. వెంటనే నాకు అనుమానం వచ్చి ఎందుకు రాలా అన్నావు అని బెదిరించాను. మీ గురించి నాకు తెలుసు సార్. ఒక అమ్మాయితో కింద మీద పడుతూ ఎంత బాగా ఎంజాయ్ చేశారు సార్ అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా అని వాడిని కొట్టాను. చేసిందంతా మీరు చేసి నన్ను కొడతారా ఏంటి అని. నేను శ్రేష్ఠ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్న వీడియో చూపించాడు. కానీ రోహిత్ ఏం చేశాడో తెలుసా వదినా? ఆ వీడియోని మార్ఫింగ్ చేసి మా ఇద్దరిని న్యూడ్గా చేశాడు. దక్ష గట్టిగా కళ్ళు మూసుకుని అటు పక్కకు తిరుగుతుంది. అక్కడ శ్రేష్ఠ కూడా తన చేతిని నోటికి అడ్డం పెట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. నేను చుట్టూ చూశాను. ఎవరూ లేకపోవడంతో వాడిని కొట్టి నా కారులో ఎక్కించుకొని మన గెస్ట్ హౌస్కి తీసుకెళ్లాను. వెంటనే వాడి దగ్గర ఉన్న వీడియో అంతా డిలీట్ చేసేసాను. కానీ పెద్దగా నవ్వుతున్నాడు. ఎందుకని అడిగాను. 10 లక్షలు ఇస్తే నిజం చెప్తా అన్నాడు. ఇస్తానని చెప్పాను. ఆల్రెడీ ఇలాంటి వీడియో ఒకటి రోహిత్ దగ్గరికి ఒక వ్యక్తి ద్వారా పంపించాను అని. ఇందులోనే అమ్మాయి కానీ అబ్బాయి కానీ కనిపిస్తే బ్లాక్మెయిల్ చేయడానికి ఒక కాపీ తన దగ్గర ఉంచుకున్నాను అని చెప్పాడు. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ వీడియో బయటకు వస్తే శ్రేష్ఠ పరిస్థితి ఏంటి? మా ఇద్దరి లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు వదిన. ముందు భయమేసింది. అన్నయ్యకి చెప్పాలనుకున్నాను, కానీ ఆ వీడియో అన్నయ్య చూస్తే ఆ ఆలోచన కూడా భరించలేకపోయాను. దాన్ని ఆపాలంటే ఏం చేయాలని అడిగాను. నాకు కంప్యూటర్ హ్యాక్ చేయడం తెలుసు. వాడు రేపు ఖచ్చితంగా 10 గంటలకు వీడియో సోషల్ మీడియాలో పెడతామని చెప్పాడు. ఇందాక నువ్వు ఇచ్చిన 10 లక్షలు కాకుండా ఇంకొక 20 లక్షలు ఇస్తే వాడు అలా పెట్టగానే హ్యాకింగ్ ద్వారా నేను డిలీట్ చేయగలను. నిన్నెలా నమ్మాలి? నమ్మి తీరాలి సార్. మీకు ఇంకో ఆప్షన్ లేదు అన్నాడు. ఓకే, నువ్వు కనుక ఆ వీడియో బయటకు రాకుండా చేస్తే 20 కాదు 30 లక్షలు ఇస్తాను అని చెప్పాను వదిన. ఎందుకంటే నా వల్ల తన లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు. నా మనవడు, నా తమ్ముడు అని గొప్పగా చెప్పే తాతయ్య, అన్నయ్య వాళ్ళ పరువు పోకూడదు. నా వల్ల మన ఫ్యామిలీకి చెడ్డ పేరు రాకూడదని అలా చేశాను. ఆ తర్వాత అంటుంది దక్ష. నైట్ వాడికి కావలసినవన్నీ ఇచ్చి నేను కూడా అక్కడే ఉన్నాను. అప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో మీకు ఎవ్వరికీ తెలీదు. అప్పుడే ఏదో పనుండి తాతయ్య ఫోన్ చేస్తే ఇంటికి వచ్చాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు వాడు ఫోన్ చేసి సార్, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది, హ్యాక్ చేయడం కుదరదు అని చెప్పాడు. ఆ మాట వినగానే భయం వేసింది. వాడి దగ్గరికి వెళ్ళాను. నిజం చెప్పు, నన్ను మోసం చేస్తున్నావు కదా అని గట్టిగా నిలదీశాను. లేదు సార్, నిజం చెప్తున్నాను. నేను బ్లాక్మెయిల్ చేయాలనుకున్న మాట నిజమే. ఆ అమ్మాయికి చెడ్డ పేరు రాకూడదని నిన్నటి నుంచి మీరు ఎంత తాపత్రయపడుతున్నారో నేను చూశాను. నిజంగా మీకు హెల్ప్ చేస్తాను సార్. ప్రామిస్, నన్ను నమ్మండి. ఆ టైంకి సిగ్నల్ ప్రాబ్లం లేకుండా ఉంటే డెఫినెట్గా మన పని పూర్తవుతుంది సార్. కానీ 50 ఛాన్స్ అని చెప్పాడు. నేనేం చేయాలి వదిన? టైం లేదు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. హ్యాక్ చేయగలిగితే ఓకే, లేకపోతే పరిస్థితి ఏంటి? శ్రేష్ఠ లైఫ్ ఏమైపోతుంది? ఆ వీడియో బయటకు వస్తే మీ ఫ్యామిలీ అంతా చచ్చిపోతారు వదిన. నువ్వు, అన్నయ్య, మీ అమ్మ, నాన్న, నేను అంతకన్నా ఎక్కువగా ఆలోచించలేకపోయాను. అయితే శ్రేష్ఠని నన్ను పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత ఆ వీడియో బయటకు వచ్చినా మేమిద్దరం భార్యాభర్తల. మా వీడియో బయటకు తెచ్చారు అని రోహిత్ మీద కేసు వేయచ్చు అని మాత్రమే ఆలోచించాను. అప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో ఇంకో ఆలోచన రాలేదు. వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేశాను. అందరం గుడిలో ఉన్నామని చెప్పారు. శ్రేష్ఠ గురించి అడిగాను. తను కూడా గుడిలో ఉందని చెప్పారు. ఇక నేను ఆలోచించకుండా గుడికి వెళ్ళి బలవంతంగా తన మెడలో తాళి కట్టి ఇక్కడికి తీసుకొచ్చాను. అప్పుడు నీ అందరూ నన్ను తిట్టుతున్నారు, కానీ నేనేం మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? అక్కడ ఏం జరుగుతుందో అని నాకు భయం. ఆ పని పూర్తి కావాలి, ఆ వీడియో డిలీట్ అవ్వాలి అని చాలా టెన్షన్ పడ్డాను. నా అదృష్టం బాగుంది. వీడియో డిలీట్ అయిందని వాడు మెసేజ్ పెట్టాడు. అప్పుడే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాను. అని శ్రేష్ఠ విషయంలో మాత్రం తప్పు చేశాననిపించింది.
ఆ వీడియో డిలీట్ అయింది. రోహిత్ అనుకున్న జరగలేదు. ఆ కోపంతోనే రోహిత్ అప్పుడు మన ఇంటికి వచ్చాడు. శ్రేష్టని పోలీస్ కేసు పెట్టమని రెచ్చగొట్టాడు. ఆ తర్వాత అంతా నీకు తెలిసిందే కదా వదిన అంటూ దక్ష మోకాళ్ళ మీద తలపెట్టుకుని ఏడుస్తూ అంటాడు ఆది. సారీ వదిన, నాకప్పుడు అంతకన్నా మార్గం కనిపించలేదు. ఆ వీడియో బయటకు వస్తే 2 ఫ్యామిలీల పరువు పోతుంది. శ్రేష్ఠ లైఫ్ స్పాయిల్ అవుతుంది. అందుకే అలా చేశాను. అటు దక్ష ఇటు శ్రేష్ఠ ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. దక్ష కళ్ళు తుడుచుకొని తన కాళ్ళ మీద పడుకొని ఉన్న ఆది తల నిమురుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆది. శ్రేష్ఠ విషయంలో తప్పు చేశాననే ఫీలింగ్ నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. దానికన్నా మీరు నాతో మాట్లాడడం లేదు అనేది ఇంకా ఎక్కువ బాధ పెట్టింది. ఈ విషయం నాకు చెప్పొచ్చు కదా. ఎలా చెప్పాలి వదినా? నేను విష్ చేస్తేనే మీరు పక్కకు వెళ్తున్నారు. ఇంతసేపు మాట్లాడే ఛాన్స్ ఎక్కడిచ్చారు? థ్యాంక్ యూ వెరీ మచ్ ఆది. మా చెల్లి లైఫ్ స్పాయిల్ అవ్వకుండా కాపాడావు. ఫ్యామిలీ పరువు పోకుండా చేసావు. నీతో ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు ఆది. చిన్నవాడివి అయిపోయావు. లేకపోతే నీ కాళ్ళు పట్టుకోవాలనిపిస్తుంది. ప్లీజ్ వదిన, అంత పెద్ద మాటలు మాట్లాడకండి. మీరు నాతో మాట్లాడట్లేదు. చాలా బాధేసింది, ఏడుపు వచ్చింది. కానీ అన్నయ్య అయితే ఇంకో అడుగు ముందుకు వేసి ఆఫీస్కి వచ్చి నన్ను పిచ్చ కొట్టాడు తెలుసా? ఏంటి, అన్నయ్య నిన్ను కొట్టాడా? ఈ విషయం నాకు తెలీదు. అవును, మరి నాకు పెద్ద అవార్డు వచ్చింది, అందుకని అందరికీ చెప్పుకొని తిరుగుతానా ఏంటి? ఈ విషయం అప్పుడు అన్నయ్యకి కూడా చెప్పాను వదినా. ఆ ఫోటోలు వీడియోలు అన్నీ డిలీట్ చేసిన వ్యక్తికి అన్నయ్య నేను కలిసి ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చాం. అది సరే, ఆమె ప్లీజ్ వదినా, ఇంకా విషయం గురించి మాట్లాడకండి. నాకు అస్సలు ఇష్టం లేదు. మీరు నాకు ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్తుంటే నాకు నచ్చట్లేదు. నాతో ఎప్పటిలాగా ఉండండి చాలు. మనమందరం కలిసి గార్డెన్లో వెన్నెల్లో కూర్చొని భోజనం చేయాలి వదినా. ఇలాంటి స్వీట్ మెమరీస్ అన్నీ బాగా మిస్ అయ్యాను. మంచి కాంట్రాక్ట్తో ఆఫీస్లో అడుగు పెట్టాను అని నన్ను మెచ్చుకున్నారు. మళ్ళీ మీరు దగ్గర నుంచి నాకు అలాంటి కాంప్లిమెంట్ కావాలి. ఏంటది అంత తేలిగ్గా తీసుకుంటున్నావు? నీకు అర్థం కావట్లేదు. 2 ఫ్యామిలీల పరువు పోకుండా నువ్వు కాపాడావు. కానీ నేను కూడా నిన్ను అర్థం చేసుకోకుండా ఏదో అనేశాను. నన్ను క్షమిస్తావు కదా? ఆది పైకి లేచి సోఫా మీద కూర్చొని దక్ష భుజం మీద పడుకుంటాడు. మీరు అలా మాట్లాడకండి ప్లీజ్. నేను చెప్తున్నాను కదా, ఇంక ఈ విషయం వదిలేసి ఇంకేమైనా మాట్లాడండి. అక్కడ శ్రేష్ఠ కూడా ఇదంతా విన్న దగ్గర నుంచి కన్నీళ్ళు ఆగట్లేదు. నా లైఫ్ ఏమైపోతుందో అన్న భయంతో పెళ్లి చేసుకున్నాడు. ఇదేమీ తెలుసుకోకుండా నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఇదంతా నాకు చెప్పడానికి చాలా ట్రై చేశాడు. అస్సలు నేను వినిపించుకోలేదు అని మనసులో అనుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఆది, మరి శ్రేష్ఠ గురించి ఏమనుకుంటున్నావు? నా గురించి ఆది ఏమనుకుంటున్నాడో తెలియాలి అని కళ్ళు తుడుచుకొని తను ఏమంటాడో అని ఆసక్తిగా ఆది చెప్పే విషయం కోసం ఎదురు చూస్తుంది శ్రేష్ఠ. జరిగిన విషయం తనకు చెప్పాలని చాలా ట్రై చేశాను వదినా. అసలు నా మాట వినిపించుకోలేదు. మరి మీ ఇద్దరి రిలేషన్ పరిస్థితి ఏంటి? తెలీదు అంటాడు ఆది. నిన్ను అర్థం చేసుకోలేని శ్రేష్ఠతో నువ్వు జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు. ఆది, తనకి డివోర్స్ ఇచ్చేసేయ్. నీకు నచ్చిన, నువ్వు ప్రేమించిన అమ్మాయిని హ్యాపీగా పెళ్లి చేసుకో. నేనే దగ్గరుండి నీ పెళ్లి చేస్తాను అంటుంది దక్ష. ఆ మాట వినగానే ఇక్కడ ఆది, అక్కడ శ్రేష్ఠ ఇద్దరు ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని ఆశ్చర్యపడతారు. మరిక తర్వాత ఆది శ్రేష్ఠ గురించి ఏం చెప్తాడు? మరి శ్రేష్ఠ వాళ్ళ ముందుకు వచ్చి బయటపడుతుందా, లేక సీక్రెట్గా ఆదిని లవ్ చేస్తుందా? చూద్దాం ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది? ఆది శ్రేష్ఠని ఎలా పెళ్లి చేసుకున్నాడో రివీల్ అయిపోయింది. సో ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.